ప్రపంచంలో వివక్షత అనేది వేరు కారణాలు బట్టి ఉంటూ ఉంటుంది. కొన్ని దేశాల్లో రంగును బట్టి అయితే, కొన్ని దేశాల్లో భాషను బట్టి అయితే, కొన్ని దేశాల్లో వారు ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి అయితే, కొన్ని దేశాల్లో స్త్రీ పురుషుల మధ్యన వివక్షత ఉంటుంది. బహుశా అతి ఎక్కువ దేశాల్లో వివక్షత దీన్ని బట్టి ఉంటుందేమో. స్త్రీలను తక్కువగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని మతాలు కూడా దాన్ని ప్రోత్సహించడం బట్టి దేశాల్లో ఈ వివక్షత అనేది ఒక విధంగా అధికారపూర్వకంగా అయిపోయినట్లు చూస్తూ ఉంటాం. స్త్రీలు కొన్ని పనులకి పనికిరారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో కూడా స్త్రీని తక్కువగా చూడటం అనేది చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ పరంగా అది నిజమేనా? బైబిల్లో అలాంటి వివక్షత అనేది ఉన్నదా? ఒకవేళ ఉన్నదా లేదా అనేది మనం చూద్దాం. అది గనక చూసినట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని, వాళ్ళు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా చూడాలి అనే దాన్ని మనము నేర్చుకోగలుగుతాం. ఒకవేళ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు నరుని చేద్దాం అని ఒక ఆలోచన వ్యక్తం చేసినట్లు మనం చూస్తాం. 27వ వచనంలో దేవుడు నరుని సృజించాడు అని ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, వానిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. నరుడు అనేటువంటి అక్కడ ఉపయోగించినటువంటి పదం పురుషుడికి ఉపయోగించేది కాదు. అక్కడ ఉపయోగించినటువంటి ఆ పదం యొక్క భావం నరజాతి అని. నరజాతిలో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఒకటి పురుషుడు, రెండోది స్త్రీ. వారు ఇరువురు కూడా దేవుని స్వరూపం కలిగినటువంటి వారే. వారి ఇరువురిని కూడా దేవుడు తొలి ప్రణాళికలో అమర్చినటువంటి వాడే. వారి ఇరువురిని కూడా దేవుడే డిజైన్ చేశాడు. కాబట్టి స్త్రీ పురుషులు దేవుని యొక్క ఆకృతి విషయంలో, దేవుడిచ్చినటువంటి స్వరూపం విషయంలో ఎటువంటి తారతమ్యం లేని వాళ్ళు అనే విషయం అర్థమవుతుంది. బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా పాపం చేసి దేవుని యొక్క కోపాన్ని వాళ్ళు చవి చూశారు. ఇరువురు కూడా ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి స్త్రీ పురుషులు పాపం విషయంలో కూడా ఇద్దరు కూడా సమానమే. యేసుక్రీస్తు ప్రభువారు మానవులను పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఎక్కడా కూడా నేను పురుషులను రక్షించడానికి వచ్చాను, లేకపోతే స్త్రీలను రక్షించడానికి వచ్చాను అని అనలేదు. ఆయన ఇద్దరి కోసం కూడా, రక్షణ కోసం సిలువ మీద చనిపోయాడు. ఇప్పటికి 3 విషయాల్లో వీరు స్త్రీ పురుషులైనప్పుడు కూడా ఇద్దరు ఒకటే. ఒకటి వాళ్ళ యొక్క జన్మం విషయంలో, రెండోది వాళ్ళ యొక్క పతనం విషయంలో, మూడోది వాళ్ళ యొక్క రక్షణ విషయంలో, నాలుగోది దేవుడు ఇరువురికి కూడా వరాలు ఇచ్చాడు, ఇరువురికి కూడా తలాంతులు ఇచ్చాడు. స్త్రీలు కానీ పురుషులు కానీ వరాల విషయంలో ఎటువంటి తారతమ్యం లేదు. కొన్ని సందర్భాల్లో పురుషులు చేయలేనటువంటి పనులు స్త్రీలు చేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ పరిచర్య విషయంలో కూడా స్త్రీలు ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినట్లు చూస్తూ ఉంటాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ గమనించినట్లయితే CBCNC అంటారు, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఆఫ్ నార్దరన్ సర్కార్స్. అంటే అవనగడ్డ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ఆ కోస్తా జిల్లాల్లో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి సంస్థ. ఆ సంస్థ ఆ ప్రాంతం అంతట్లో కూడా అనేకమైనటువంటి సంఘాలు, ఆసుపత్రులు, కళాశాలలు కట్టించినట్లు మనం చూస్తాం. అయితే వాళ్ళ చరిత్ర చూసినట్లయితే భారతదేశానికి కెనడా నుంచి వచ్చినటువంటి మిషనరీల్లో 72% మంది స్త్రీలే ఉన్నట్లు మనం గమనించగలుగుతాం. వాళ్ళు చేసినంత పరిచర్య ఇంకెవరు చేయలేకపోయారు, పురుషులు చేయలేకపోయారు. దీంతో మనకి 5వ విషయం అర్థమవుతుంది. 6వది యేసుక్రీస్తు ప్రభువారు ఇరువురికి కూడా సువార్త బోధించమని ఆయన ఆదేశాలు ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని చెప్పింది ఒక స్త్రీ. మరియ చెప్పింది పేతురికి, యోహానికి. ఇరువురికి కూడా పరిచర్య చేయమని పిలుపునివ్వటం జరిగింది. భారతదేశంలో స్త్రీలుగా పరిచర్య చేసినటువంటి వాళ్ళు, అమోఘమైన పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాయ్వెల్లూర్ ఆసుపత్రి అని చెప్తారు. దక్షిణ ఆసియాలో అంత అద్భుతమైనటువంటి ఆసుపత్రి ఇంకొకటి లేదు. దాన్ని స్థాపించింది ఒక స్త్రీ, ఐడా స్కెడర్ అనేటువంటి ఆమె స్థాపించింది. ఆమె భారతదేశంలో ఉన్నటువంటి పతన స్థితిని బట్టి ఆమె ఎంతో బాధపడి ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఈ దేశానికి వచ్చి ఆ ఆసుపత్రిని కట్టించినట్లు మనం తెలుసుకుంటూ ఉంటాం. రెండో వ్యక్తి
పండిత రామాబాయి. పండిత రామాబాయి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. స్త్రీ అయినప్పటికి కూడా సంస్కృతం నేర్చుకొని పిల్లలకి పాఠాలు నేర్పుతూ ఉంటే కొంతమంది ఆమెను ఆపడానికి ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అద్భుతమైన పరిచర్య చేయటమే కాదు, మరాఠీ భాషలోకి బైబిల్ తర్జుమా చేసినటువంటి వ్యక్తి. ప్రపంచంలో తొలి స్త్రీగా బైబిల్ తర్జుమా చేసిన వ్యక్తిగా పండిత రామాబాయి ఉన్నది. మరాఠీలో బైబిల్ ఉన్నదంటే కారణం పండిత రామాబాయి. అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది. కాబట్టి స్త్రీకి పరిచర్య పిలుపు విషయంలో కూడా ఎటువంటి వ్యత్యాసం లేదు. ఏడోది, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పరలోకంలో స్థానం ఉన్నది. 7 కారణాలను బట్టి మనకు అర్థమవుతుంది స్త్రీ పురుషుల్లో వ్యత్యాసం లేదు. వాళ్ళ యొక్క జన్మం విషయంలో వ్యత్యాసం లేదు, వాళ్ళ యొక్క పతనం విషయంలో వ్యత్యాసం లేదు, యేసుక్రీస్తు యొక్క రక్షణ విషయంలో వ్యత్యాసం లేదు, దేవుడు ఇచ్చినటువంటి వరాల విషయంలో వ్యత్యాసం లేదు, వాళ్ళకిచ్చిన పరిచర్య పిలుపు విషయంలో వ్యత్యాసం లేదు, పరలోకంలో వాళ్ళకున్నటువంటి స్థానం విషయంలో వ్యత్యాసం లేదు. కాబట్టి స్త్రీ పురుషుల్ని ఎందుకు వేరుగా చూడాలి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మానవులను సృజించినప్పుడు పురుషుడు కుటుంబానికి కెప్టెన్గా ఉండాలి కాబట్టి కఠినమైనటువంటి వ్యక్తిగా తను చూపించాడు. స్త్రీ అనేది కుటుంబాన్ని కట్టుకునేది కాబట్టి ఆమె నాజూకైనదిగా చూపించాడు. అది దేవుని యొక్క నిర్మాణంలో భాగము. కుటుంబం ఒక పాత్ర మీద ఉండాలి అనటానికి దేవుడు ఆ విధంగా నిర్మించాడు. అది వాళ్ళలో దేవుడు ఇచ్చినటువంటి మార్పు. అంతేగాని వాళ్ళ యొక్క హోదాలో, వాళ్ళ యొక్క స్థానములో ఏమాత్రం తారతమ్యం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ విధంగా చూడగలిగినట్లయితే ఎంత బాగుంటుంది. అపోస్తలుడైన పౌలు చివరికి మాట చెప్తున్నాడు, ఏమనంటే ఎవరైనను క్రీస్తులో ఉన్నట్లయితే చివరికి పురుషుడైనను స్త్రీ అయినను ఎటువంటి తారతమ్యం లేదని. తారతమ్యం చూపించేవాళ్ళు బహుశా క్రీస్తులో లేరేమో. మీ కుటుంబంలో కానీ, మీ సమాజంలో కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ అలాంటి తారతమ్యాలు మీరు చూపిస్తున్నట్లయితే క్రీస్తుని బట్టి ఆ తారతమ్యం ఆపేస్తారా? ఆ ప్రేమను అనుభవించడమే కాదు, అందించగలుగుతారా? గౌరవాన్ని పొందడమే కాదు, గౌరవాన్ని ఇవ్వగలుగుతామా?